హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే నా కూరగాయల షాపింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. కూరగాయలనైతే నేను మార్కెట్‌లో తెచ్చుకుంటున్నానండి. వెజిటబుల్ మార్కెట్ ఉంటుంది కదా! సో, అక్కడ మనకైతే చాలా తక్కువకైతే వస్తాయన్నమాట. మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని అయితే చూపిస్తున్నాను. ఇదైతే నేను జేఎన్‌టీయూ మార్కెట్‌కి వెళ్ళాను. మేము 2 వీక్స్‌కి ఒకసారి వెళ్తామండి. అంటే 4 సండేస్‌లో మేము 2 సండేస్ మాత్రమే కూరగాయలు తెచ్చుకుంటాం అనమాట. ఇవే నాకు 2 వీక్స్‌కి అయితే వచ్చేస్తాయి. వెళ్ళినప్పుడు సో, నేను ఏమేమి తీసుకుంటున్నానో, ఎంత కష్టపడిందో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాకు ఇంటి పక్కనే ప్రతి థర్స్‌డే అయితే మా గల్లీలోనే మార్కెట్ పెడతారు. సంత అంటారు కదా! సో, అందులోకెళ్తే మొత్తం కూరగాయలు చాలా రేట్ అయితే ఉంటుందండి. నేను లాస్ట్ ఇయర్ మొత్తం దగ్గర అని చెప్పి ఇక్కడ తెచ్చుకుంటే మొత్తం నాకు ఎవ్రీ వీక్ అయితే 700 అట్లా అయిపోయేదండి కూరగాయలకే ఓన్లీ. అంతకుముందు నేను హైదర్‌నగర్‌లో ఉన్నానని చెప్పాను కదండీ! ఉండేవాళ్ళం అని చెప్పి ఈ హౌస్ తీసుకోకముందు. అప్పుడైతే మేము జేఎన్‌టీయూ మార్కెట్‌లోనే వెజిటబుల్స్ తెచ్చుకునేవాళ్ళం అనమాట. అక్కడ దగ్గరలో ఏ మార్కెట్ ఉండేది కాదు. అక్కడ కొంచెం తక్కువకే వస్తాయని తెలుసండి. కానీ లాస్ట్ ఇయర్ ఇక్కడ దగ్గరగా ఉందని చెప్పైతే వెళ్ళలేదు. ఇంకా ఇలా కాదని చెప్పైతే ఇంకా జేఎన్‌టీయూ మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటున్నాం అనమాట. నెలకి 2 సార్లే అది గూడా. ఇలాగే మనం డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు. ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మేము చేసిన షాపింగ్ వీడియో అయితే చూపిస్తున్నానండి కూరగాయలది. ఇదైతే మేము లాస్ట్ వీక్ తీసుకొచ్చుకున్నామండి. అంటే ఇప్పటికి 2 వీక్స్ అయిపోయింది. రేపు మళ్ళీ మార్కెట్‌కి వెళ్ళాలి. అలాగే ఎండుమిర్చి ఇలాంటివి ఇంట్లోకి అవసరమైనవి కూడా కొన్ని కొన్ని తెచ్చుకుంటానండి. కొంచెం తక్కువకే వస్తాయి అక్కడైతే. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి మార్కెట్‌లో కన్నా మనకి ఆటో మీద వస్తాయి కదండీ! 100కి అని చెప్పి 100కి కేజీ అని అట్లా తీసుకుంటానన్నమాట ఎక్కువ శాతం. ఇంకా మష్రూమ్స్ తీసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ లోకల్ మార్కెట్‌కెళ్ళినప్పుడు అంటే ఇక్కడ సంతలోకి వెళ్ళి తెచ్చుకున్నప్పుడైతే కూరగాయలు ఓన్లీ హాఫ్ కేజీస్ తెచ్చుకుంటేనే నాకు 500-700 అట్లా అయ్యేదండి. 1 వీకొచ్చేసి. ఇంక ఇక్కడైతే నేను చిప్స్ తీసుకున్నాను. గొట్టాలు చిన్నవి కలర్ లేనివి తీసుకున్నానండి. కలర్స్ ఇవి ఇష్టపడము మేము. కెమికల్స్ అని చెప్పైతే ఇంకా గోంగూర తీసుకున్నాను. ఇది కొండపిండి ఆకు తెలుసు కదండీ! ఎవరికైనా ఐడియా లేకపోతే చెప్తాను. అది మనకి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదండీ! సో, వాళ్ళకి బాగా యూజ్ అవుతుందనమాట. కిడ్నీలో స్టోన్స్ అయితే ఆకుల రసాన్ని తాగితే కనుక కరిగిపోతాయండి. మా వారికి కూడా ఒకసారి కిడ్నీలో స్టోన్స్ వస్తే అలాగే చేసి మాకైతే పొలాల్లో పిచ్చి పిచ్చిగా పెరుగుతుందండి. పిచ్చి గడ్డలే ఇక్కడైతే కొనుక్కుంటున్నాం. ఇంకా పపాయ అయితే 2 కేజీస్ 50 రూపీస్. బెండకాయ, దొండకాయ, బీరకాయ ఇవన్నీ కేజీ 40 రూపీసే. ఇంక ఇక్కడ చూసారు కదా! స్వీట్ కార్న్ అయితే 100 రూపీస్‌వి అవి. ఆనియన్స్ కూడా తీసుకున్నాను అక్కడే 100 రూపీస్‌వి అవి. ఇంకా గొట్టాల ప్యాకెట్ అయితే 20 రూపీసు. ఈ దోసకాయలు అయితే 30 రూపీస్ అండి కేజీ. పొటాటో కేజీ 40. మా దగ్గర మార్కెట్‌లో అయితే హాఫ్ కేజీనే 40 అట్లా తీసుకుంటున్నారు. ఇక్కడైతే మొత్తం మిక్స్ ఉన్నాయి కదా! ఇవైతే సపరేట్ చేసి అయితే చూపిస్తాను. ఇంకా మనం డబ్బులు ఆదా చేయాలంటే తినడం మానేసి కాంప్రమైజ్ అయ్యి ఆదా చేయడం కాదండి. మనకి ఎక్కడ తక్కువగా వస్తుందో మనం కొంచెం తెలుసుకుని ఎళ్లి తెచ్చుకోవడం బెటర్ అనమాట. ఒక రూపాయి తగ్గిందనుకోండి తగ్గినట్లే కదా మనకి. ఇక్కడైతే నాకు ఒక్క రూపాయి కాదండి కేజీకి వచ్చేసి 50 రూపీస్ వేరియేషన్ వస్తుంది. ఇక్కడ హాఫ్ కేజీ తెచ్చుకునే బదులు నేను మార్కెట్‌కి వెళ్ళైతే కేజీ తెచ్చుకోవచ్చు. నాకు ప్రతిరోజు హాఫ్ కేజీ కర్రీనే చేస్తాననమాట. నేను ఒకసారే వండుతాను రోజుకొచ్చేసి. ఇలాగ నేను కేజీ తెచ్చుకోవడం వల్ల అయితే 2 వీక్స్ అయితే సరిపోతాయి అనమాట కూరగాయలు. మేమైతే ఆకుకూరలతో కలుపుకొని 8-9 రకాలుగా అయితే తెచ్చుకుంటున్నామండి కూరగాయలు. ఇవి అయితే నాకు కేజీ తెచ్చుకున్నాను అనుకోండి 2 వీక్స్ వస్తాయన్నమాట కూరగాయలు. అలాగే నేను జేఎన్‌టీయూ మార్కెట్‌లో అయితే కేజీ తెచ్చుకుంటున్నాను. ఇవే నాకు 2 వీక్స్ వస్తున్నాయి. మీరు కూడా ఎక్కడైనా కూరగాయల మార్కెట్ ఉందనుకోండి ఒకటికి 2 చోట్లకెళ్ళి అడిగి ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తెచ్చుకోవడం బెటరు. ఈ విధంగా అయినా మనం డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు ఓన్లీ కూరగాయల వరకు అయితే 450 రూపీస్ అయినాయండి. ఇంకా ఎక్స్ట్రా చింతపండు, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, స్వీట్ కార్న్ ఇవన్నీ కొంచెం సపరేట్‌గా అనమాట. అంటే అవసరమైనవి తెచ్చుకున్నాను. ఇవి నాకు నెలపైనే వచ్చేస్తాయండి. మిర్చి, చింతపండు అవైతే. ఇంకా అవి మష్రూమ్స్ వచ్చేసి 80 రూపీస్ అండి 2 ప్యాకెట్స్. ఈచ్ వన్ వచ్చేసి 40 రూపీస్. పపాయ అనుకోండి కొంచెం దోరగా ఉన్నాయి. సన్న సైజు తెచ్చుకున్నాం అనుకోండి అవి మనకి 1 వీక్ పైనే వస్తాయి. సో, ఇలాగైతే నేను వెజిటబుల్స్‌లో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం రేట్ తక్కువ వస్తుందని చెప్పైతే ఇలాగ తెచ్చుకుంటున్నానండి. సో, ఇక్కడైతే ఆకుకూరలన్నీ నేను మంచిగా
తీసుకుని అయితే సపరేట్గా ఒక పేపర్ వేసుకుని బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను పాడు కాకుండా. ఇంకా ఈ పచ్చిమిర్చి ఇవన్నీ తొడాలు తీసుకుని అయితే మంచిగా స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. నేను 1 వీక్లో 500 పెట్టి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను అనుకోండి, ఇలాగా 2 వీక్స్ అయితే సరిపోతుంది అండి. సో అలాగే మనం 4 వీక్స్కి వచ్చేసి 1000 రూపీసేనండి కూరగాయలకి. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎవరైనా సరే మార్కెట్ దగ్గరలో ఉంటే కనుక మార్కెట్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కొంచెం దూరం అయినా పర్లేదండి, మనకు ₹1 తక్కువ వస్తుంది అనుకోండి, అన్ని రకాల మీద మనకి కాస్త ఎంతో కొంత అయితే సేవ్ చేసుకోగలం కదా. ఇక్కడైతే మనకి 2000, నాకైతే 2000 అబవ్ అయ్యేదండి వెజిటేబుల్స్కి ఓన్లీ. ఇప్పుడైతే 1000తో అయితే నాకు 1 మంత్కి సరిపోతున్నాయి. సో ఇదండి నా వెజిటేబుల్ బడ్జెట్ ప్లానింగ్ అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.